జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా, ఓకేనా? చాలామందికి తెలియకపోవచ్చు, మన దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఢిల్లీ మీరట్ ప్రాంతం కూడా ఒకటనమాట. ఇక్కడ భూముల విలువ విపరీతంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఒకవైపున ఢిల్లీ, మరొక వైపు నోయిడా ఉండడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా నగరాలు కిక్కిరిసిపోవడంతో ఇక ఉన్నత వర్గాల వాళ్ళు ఎవరు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇతర ఆర్థిక సంస్థలు కావచ్చు, ఈ ఢిల్లీ మీరట్ ప్రాంతానికైతే వస్తున్నాయన్నమాట. దీంతో ఈ ఢిల్లీ మహానగరాన్ని అదేవిధంగా మీరట్ జిల్లాను కలుపుతూ ఇంతకుముందు 4 రోడ్ల రహదారి ఉంటామనిందనమాట. అర్థమవుతుందా? కానీ ఈ రహదారి ఇక్కడ ఉండే ట్రాఫిక్ ఎంత మాత్రం కూడా సరిపోదు, రద్దీ చాలా ఎక్కువ. అందుకే గత 3 దశాబ్దాల నుంచి, ఎప్పటి నుంచి 3 దశాబ్దాల నుంచి ఉత్తరప్రదేశ్లో ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు ఈ రహదారిని విస్తరించాలని చెప్పేసి భావించాయన్నమాట. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ పని అయితే చేయలేకపోయింది. ఈ రహదారిని కనీసం టచ్ కూడా చేయలేకపోయినాయి. అందుకు కారణం ఏంటంటే ఈ మార్గ మధ్యంలో ఒక అతిపెద్ద మసీదు ఉండాలి. ఈ ఢిల్లీ మీరట్ రహదారిని విస్తరించాలంటే ఖచ్చితంగా ఆ మసీదును అయితే తొలగించాల్సి ఉంటుంది. ఆ మసీదును తొలగిస్తే కానీ ఆ రహదారిని విస్తరించలేరు. అర్థమవుతుందా? కానీ ఆ పని చేసే ధైర్యం ఎవరికి ఉండదు, ఈ ఊరికి లేదు. పైగా ఉత్తరప్రదేశ్లో మొన్నటి వరకు ఉండింది ఎవరు? ఈ సెక్యులర్ ప్రభుత్వాలయా. మరి మసీదును తొలగించే సాహసం వాళ్ళు చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయరు అంతే. అది కూడా ఏంటంటే ఆ మసీద్ ఎప్పుడుదో తెలిసిన 1857 సంవత్సరంలో నిర్మించారంటే దాన్ని, అంటే పురాతనమైందన్నమాట. దీంతో ఇక ముస్లింలు ఆ మసీదును తొలగించడానికి ఎంత మాత్రమో ఒప్పుకోవడంలే. దీంతో ఇక ముస్లింలు ఆ మసీదును తొలగించడానికి వీల్లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పేసినారంట. దీంతో ఇక ఏ సెక్యులర్ ప్రభుత్వం కూడా దాని వైపు కన్నెత్తి కూడా చూసే సాహసం అయితే చేయలే. ప్రజల కష్టాలు ఏవో ఓళ్ళే పడతారులే, వాళ్ళ సాగు వాళ్ళు చచ్చారు, మనకెందుకు ఆ గొడవ అన్నట్టు చూసి చూడనట్టు వదిలేసినారు. ఇక ఇప్పుడు ఆ పనిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసి చూపించింది. ఎట్టుంటుంది యోగితో పెట్టుకుంటే? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కేక. ఈ ఢిల్లీ మీరట్ మార్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే భావించింది. అందులో భాగంగా ఈ మార్గంలో ఏది ఇప్పుడు ఈ 4 లైన్ వే ఉంది కదా, ఈ మార్గంలోనే ఒక మెట్రో రైల్ వ్యవస్థను 8 లైన్ల మెగా ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించాలని చెప్పేసి యోగి ప్రభుత్వం సంకల్పించింది. చూడండి, ఇప్పుడు 4 లైన్ల దారి ఉన్నది కదా, దాన్ని 8 లైన్ల రహదారి అనమాట, ఎక్స్ప్రెస్ హైవే. దాంతోపాటు మళ్ళీ మెట్రో స్టేషను, ఆ వ్యవస్థ అనమాట, మెట్రో ట్రైన్ పక్కనే. దీన్నే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని అంటారనమాట. అంటే RRTS కారిడార్ అని చెప్పేసి అర్థం. సరే, ఢిల్లీ మీరట్ మార్గంలో ఈ 8 లైన్ల రహదారి ఉంటుంది, దాని పక్కనే ఈ మెట్రో రైల్ వ్యవస్థ కూడా వస్తుంది. వాటి పక్కనే వివిధ ఆర్థిక సంస్థల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర ఆఫీసులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే యూరోప్లో లాగా ఆ ప్రాంతం అంతా కూడా అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. చూస్తే ఇంక మనకు ఫారిన్లో ఉండే ఫీలింగ్ వచ్చేస్తుంది కంప్లీట్గా. అలాంటి అభివృద్ధికి ఇక్కడున్న అడ్డు ఏందయ్యా అంటే కేవలం ఆ ఒకే ఒక మసీదే. అయితే నేను చెప్పినా కదా, ఆ మసీదును తొలగించడానికి అక్కడ ముస్లింలు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవాలి. అయితే యోగి ప్రభుత్వం వాళ్ళకు చెప్పాల్సిన రీతిలో చెప్పినారు. యోగి గారి గురించి తెలుసు కదా మనకు, మంచి అనుకుంటే అది కులము మతం ఏది చూడడం, ఏదైనా కూడా అది ఏ విషయమైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు. అదేవిధంగా తప్పు చేస్తే ఎవరిని కూడా క్షమించడు, ఒప్పుకోడు, అస్సలే ఒప్పుకోడు. ఇప్పుడు ఇది ఇంతమందికి ఇబ్బంది కలిగించేది ఒకటి ఉన్నది అంటే ఆయన ఒప్పుకుంటాడా? సరే, పిలిపించి వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెప్పినాడు. అది ఏం చెప్పినాడు అనేది ఆయనకి తెలియాలా, వాళ్ళకి తెలియాలా. దీంతో ఇంకా ముస్లింలందరూ కూడా ఒప్పుకోక తప్పలా. దీంతో నిన్న రాత్రి బుల్డోజర్లను తీసుకొచ్చి ఆ మసీదు మొత్తాన్ని కూడా 4 గంటల్లో కూల్చేశారు. అంతేకాకుండా 40 ట్రాక్టర్లను తీసుకొచ్చి 1 గంటలో అక్కడ కూలిపోయినటువంటి ఆ శిథిలాలన్నింటినీ కూడా తొలగించేసినారు. ఉదయానికల్లా ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీగా మిగిలిపోయిందనమాట. ఏం ఆనవాళ్ళు కూడా లేవు. ఇక వెంటనే అక్కడ ఈ రోడ్డు నిర్మాణ ప్రక్రియను అప్పుడే ప్రారంభించేశారు. దీంతో అభివృద్ధికి అడ్డంగా ఉన్నటువంటి ఈ దిక్కుమాటువంటి సెక్యులరిజానికి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే తద్దినం పెట్టారు. అది మ్యాటరు. ఏమంటారా? మామూలు మ్యాటర్ కాదు నాయనా, మామూలు కథ కాదు. యోగి గారితో పెట్టుకుంటే అది కథ వేరే ఉంటుంది. అర్థమవుతుందా? అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.